ఇక అప్డేట్స్ చూద్దాం. ఇవాళ రంగారెడ్డి జిల్లాలో కాంగ్రెస్ భారీ బహిరంగ సభ నిర్వహించనుంది. ఇక ఈ సభ సాయంత్రం 5 గంటలకు ప్రారంభం కానుంది. తుక్కుగూడ జనజాతర సభకి భారీ ఏర్పాట్లు చేసింది కాంగ్రెస్. 10 లక్షల మంది వచ్చేలా ప్లాన్ చేస్తోంది. ఇక అసెంబ్లీ ఎన్నికల సమరాన్ని ఏ వేదిక నుంచి ప్రారంభించిందో అదే వేదిక నుంచి లోక్సభ ఎన్నికల శంఖారావును పూరించేందుకు సిద్ధమవుతోంది తెలంగాణ కాంగ్రెస్ పార్టీ. ఇక లోక్సభ ఎన్నికల ప్రచారానికి రెడీ అవుతోంది టీ కాంగ్రెస్. అసెంబ్లీ ఎన్నికలు ఇచ్చిన ఉత్సాహంతో లోక్సభ ఎన్నికల్లోనూ భారీ విజయం సాధించాలన్న లక్ష్యంతో ముందుకెళ్తోంది. ఇక ఈ మేరకు హైదరాబాద్ శివార్లోని తుక్కుగూడలో జనజాతర పేరుతో భారీ బహిరంగ సభ నిర్వహిస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరుగుతున్న ఈ సభకి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ ముఖ్య నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ సైతం హాజరు కానుండటంతో పగడ్బందీగా ఏర్పాట్లు చేస్తోంది అధికార కాంగ్రెస్. తుక్కుగూడలోని 60 ఎకరాల విశాలమైన మైదానంలో జనజాతర బహిరంగ సభ జరగనుంది. వాహనాల పార్కింగ్ కు సుమారు 300 ఎకరాల స్థలాన్ని కేటాయించారు. ఈ సభకు ఆదిలాబాద్ మొదలు అలంపూర్ వరకు, జహీరాబాద్ నుంచి భద్రాచలం వరకు అన్ని గ్రామాలు, పట్టణాలు, నగరాల నుంచి ప్రజలను పెద్ద ఎత్తున తరలించడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. కనీసం 10 లక్షల మంది జనజాతరకు హాజరవుతారని కాంగ్రెస్ పార్టీ అంచనా వేస్తోంది. ఈ నేపథ్యంలోనే సభ ప్రాంగణాన్ని సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ఎంత పెద్ద మొత్తంలో ప్రజలు తరలివచ్చినా ఎటువంటి లోటుపాట్లు జరగొద్దని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మేనిఫెస్టో విడుదలతో పాటు దేశం మొత్తం జనజాతర సభ వైపు చూసేలా ఉంటుందన్నారు. ఇక మరోవైపు తుక్కుగూడను సెంటిమెంట్ గా భావిస్తోంది కాంగ్రెస్ పార్టీ. అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడి నుంచి ఎన్నికల సమరాన్ని ప్రారంభించి విజయం సాధించడంతో ఇప్పుడు ఈ జనజాతర సభతో హిస్టరీ రిపీట్ అవుతుందంటున్నారు. మరోవైపు తుక్కుగూడ సభ తర్వాత కాంగ్రెస్ మరింత దూకుడుగా ముందుకెళ్తుందని భావిస్తున్నారు ఆ పార్టీ శ్రేణులు. ఇవాళ రంగారెడ్డి జిల్లాలో కాంగ్రెస్ భారీ బహిరంగ సభ నిర్వహించనుంది. ఈ సభ సాయంత్రం 5 గంటలకు ప్రారంభం కానుంది. తుక్కుగూడ జనజాతర సభకి భారీ ఏర్పాట్లు చేసింది కాంగ్రెస్. 10 లక్షల మంది వచ్చేలా ప్లాన్ చేసింది. అసెంబ్లీ ఎన్నికల సమరాన్ని ఏ వేదిక నుంచి ప్రారంభించిందో అదే వేదిక నుంచి లోక్సభ ఎన్నికల శంఖారావాన్ని పూరించేందుకు సిద్ధమవుతోంది తెలంగాణ కాంగ్రెస్ పార్టీ. ఇక లోక్సభ ఎన్నికల ప్రచారానికి రెడీ అవుతోంది టీ కాంగ్రెస్. అసెంబ్లీ ఎన్నికలు ఇచ్చిన ఉత్సాహంతో లోక్సభ ఎన్నికల్లోనూ భారీ విజయం సాధించాలి అన్న లక్ష్యంతో ముందుకెళ్తోంది. ఈ మేరకు హైదరాబాద్ శివార్లోని తుక్కుగూడలో జనజాతర పేరుతో భారీ బహిరంగ సభ నిర్వహిస్తోంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు. క్రాంతి, చెప్పండి, తుక్కుగూడలో కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్న జనజాతర బహిరంగ సభకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి?
రైట్, ఇప్పటికైతే సర్వం సిద్ధం అనేసి అని చెప్పుకోవచ్చు. అయితే గత 2-3 రోజుల నుంచి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఇటు సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, లేదు అని అంటే మంత్రులు కావచ్చు, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క కావచ్చు, మన తదితర మన వీళ్ళు కాంగ్రెస్ నాయకులు కావచ్చు, ఇప్పటికీ ఈ జనజాతర సంస్థకి సంబంధించింది అయితే పూర్తి ఏర్పాట్లు అయితే సిద్ధమనేసి అని చెప్పుకోవచ్చు. అయితే గత ప్రభుత్వం అంటే గత అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం తుక్కుగడ నుంచి సభ మొదలైన తర్వాత మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. అయితే అదే దిశగా, ఎందుకంటే ఆ సెంటిమెంట్ తో మాత్రం మరోసారి ఈ పార్లమెంట్ ఎన్నికలు కూడా తుక్కుగూడ నుంచి మొదలు పెట్టుకోవాలి అనేసి అయితే సిద్ధం చేస్తున్నారు. అయితే ఇదే దిశలో అయితే ఈ ఒకవైపు ఇలా ఉన్నా కూడా మరోవైపు ఈ బీఆర్ఎస్ నుంచి మాత్రం మరికొంతమంది నాయకులు, ఎందుకంటే ఈ సభకు మాత్రం ఢిల్లీ నుంచి రాహుల్ గాంధీ కావచ్చు, మల్లికార్జున్ ఖర్గే కావచ్చు, ఢిల్లీ ముఖ్య నేతలు కూడా ఈ సభలో హాజరు కానున్నారు. అయితే దీంట్లో మాత్రం ఎందుకంటే ఇటు బీఆర్ఎస్ నాయకులు దాదాపుగా ఇప్పటికే 12 మంది ఎమ్మెల్యేలు కూడా ఈ కాంగ్రెస్ ముఖ్య నేతలతో మాత్రం టచ్ లో ఉన్నారు. మరి ఈ రోజు ఈ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మరి ఎవరెవరు జాయిన్ అవుతారు, ఎంతమంది జాయిన్ అవుతారు అనేది కూడా తెలంగాణ ప్రజల్లో పెద్ద ఉత్కంఠంగా మారిందని కూడా చెప్పుకోవచ్చు మధు. అయితే క్రాంతి మొత్తంగా ఈ సభ త్రూ మేనిఫెస్టో కూడా విడుదల చేసే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తుంది. దానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? రైట్ మధు, ప్రస్తుతానికి ఏదైతే మేనిఫెస్టోని 5 భాగాలుగా మాత్రం ఢిల్లీలో గత 2 రోజుల కింద మాత్రం విడుదల చేయడం జరిగింది. అయితే దానిపైన స్పష్టత మాత్రం ఈ రోజు తెలంగాణలో ఈ జనజాతర సభలో మాత్రం రాహుల్ గాంధీ స్పష్టత ఇవ్వబోతున్నారు. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం 6 గ్యారెంటీలను ఏదైతే ప్రకటించారో ఇప్పటికే ఒక్కొక్కటిగా మాత్రము తెలంగాణ ప్రజల్లో అమల్లో జరిగింది. అయితే అదే దిశగా ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల మేనిఫెస్టోను కూడా వివరించే అవకాశాలు చాలా ఎక్కువగా కూడా కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గత 10 ఏళ్ల నుంచి ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం, ఎందుకంటే అరాచకాలు కావచ్చు, రాజకీయాలు కావచ్చు, ఇప్పటికే ఒక్కొక్కటిగా ఎందుకంటే స్కామ్ల గురించి మాత్రం బయటపడుతూ ఉన్నాయి తెలంగాణ ప్రజల్లో ప్రస్తుతం మాత్రం. ఎందుకంటే తెలంగాణ ప్రజలంతా మాత్రం కాంగ్రెస్ పార్టీకే ముగ్గు చూపుతున్నారని కూడా చెప్పుకోవచ్చు మధు. రైట్, థ్యాంక్ యూ క్రాంతి.